తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఎందుకు తప్పు జరిగింది? ఆ తప్పును గుర్తించిందెవరు? ఇక ముందు అటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలిగాలికి, చదువుకున్న వ్యక్తులకి తేడా ఇదే. ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ తను. ఎలా అంటే ఎంసెట్‌లో 29వ ర్యాంక్. తర్వాత కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్. అదవ్వగానే ఐఐటీ ముంబై నుండి ఎంటెక్. క్యాంపస్ సెలక్షన్‌లో బీపీసీఎల్‌లో ఉద్యోగం. కొద్ది రోజుల్లోనే ఐఏఎస్‌కి సెలెక్ట్. చదివే లక్ష్యంగా గెలవడమే తన ఆశయమని కష్టపడితే తప్ప ఒక్క స్టూడెంట్‌కి ఇన్ని సాధ్యం కాదు. కొన్నాళ్ళు ఎయిర్‌లో పనిచేశారు. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చారు. 97లో ఐఏఎస్‌కి సెలెక్ట్ అయ్యారు. అది ఆల్ ఇండియా 34వ ర్యాంక్. అస్సాంలో పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్‌కి కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఎండీగా పనిచేశారు. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా పనిచేశారు. సివిల్స్‌లో మ్యాథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100కి 100. ఇప్పటి వరకు ఈ ట్రాక్ రికార్డ్‌ని ఎవ్వరూ చేరుకోలేదు. వైజాగ్ కలెక్టర్‌గా చేస్తున్నప్పుడు జనరిక్ మెడిసిన్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేశారు. 3,00,000 ఇంజెక్షన్ని 70,000కే వచ్చిందప్పుడు. ఆయన వాటిని జీవనాధార అని పేరు పెడితే తర్వాత రోజుల్లో ఆయుష్ అయింది. ఇండియాలో బయోమెట్రిక్ రావడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ అటెండెన్స్ మానిటర్ చేయడం కోసం. ఇంతటి విజయాల్ని తన ఖాతాలో గర్వంగా వేసుకున్న వ్యక్తి, అతి సామాన్యంగా కనిపించే వ్యక్తి శ్యామలారావు గారు. శ్యామలారావు గారు టీటీడీ ఈఓ. మీరంతా తిరుపతి లడ్డు మీద వార్తలు ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తున్నారు కదా. మరి అంతటి కలియుగ వైకుంఠ తిరుమల ఈఓ డైనమిక్ వ్యక్తి శ్యామలారావు గారి వివరాలు తెలుసుకుని మీ అందరితో అభిమానంగా పంచుకుందాం అనుకున్నా. నోట్ ఏంటంటే ఇది పాలిటిక్స్కి సంబంధం లేదు. ఒక వ్యక్తి శక్తిగా మారిన విధానం నాకు ఇన్స్పిరేషన్గా అనిపించి మీకు చెప్తున్నాను. శ్యామలారావు గారి ఆయన కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. ఆ దేవదేవుడు ఉన్న తిరుమల నాకు ఎంతో పెద్ద అండగా అనిపిస్తుంది. అందుకే చివరగా ఒక తిరుమల గురించి మాట. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, నీ దగ్గర ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత పెద్ద విఐపి అయినా, నీకెంతమంది మర్బలం ఉన్నా, తిరుమలకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేవు. ఆ స్వామివారు నిన్ను చూడాలనుకుంటే వెళ్తావు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ప్రియమైన మిత్రులారా, ఆవు నెయ్యి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే మనం ఏం చేయాలి? టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి వద్ద భారీ మొత్తంలో ఎఫ్డీలున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు అనుసరిస్తే మంచిదని నా ఉద్దేశం. భారతదేశం అంతటా ఆవులను కొనుగోలు చేయాలి. ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయాలి. ఆవు నెయ్యి బయటి నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఆవు పాలు, ఆ పాలులో కొవ్వుని తొలగించడం నెయ్యికి ప్రయోజనం. భక్తులకు ఉచితంగా పాలు పంపిణీ చేయొచ్చు. ఆవు పెరుగులోని వెన్న దాన్ని తీసేసి అన్నప్రసాదంలో టీటీడీకి పెరుగు అందజేయొచ్చు. చివరగా లడ్డూ తయారీకి మనకు 100% స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది. దీనితో గోవుల రక్షణ. కొంతమంది వెటర్నరీ డాక్టర్ల నియామకం. డాక్టర్లు ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం. ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది వాలంటీర్ని నియమించడం. వారికి ఉద్యోగ కల్పన. ఆవు మూత్రం ఆయుర్వేద మందుల్లో వాడతారు. హోమంలో ఆవు పేడ ఉపయోగించే ఆవు పేడ స్వామివారి హోమం టీటీడీ కౌంటర్లో విక్రయాలు చేయటం. గోవులకు రక్షణ. భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడం. గోశాల సందర్శకులకు ఆవు గడ్డిని అందించడం. ఇందులో రాజకీయాలకు దూరంగా ఉండండి. స్వామివారి ఆలయ పవిత్రతను రక్షించాలి. ఓం నమో వెంకటేశ్వరాయ. జై హింద్.